దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ 2 సినిమాల షూటింగ్స్ వేగంగా జరుగుతుండగా తాజాగా సోషల్ మీడియాలో తారక్కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. తారక్ ఫస్ట్ మూవీ ఏంటో గుర్తుందా? జూనియర్ ఎన్టీఆర్. పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరో. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్గా మారారు. ఇక ఆ తర్వాత దేవర సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వార్ 2 చిత్రంతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ 2 సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. ఇదిలా ఉంటే తాజాగా తారక్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ చిన్న వయసులోనే హీరోగా మారారు. కెరీర్ తొలినాళ్లల్లోనే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమాకు ఎన్టీఆర్ కేవలం 4 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నారట. అయితే ఆ డబ్బు ఏం చేయాలో ఎన్టీఆర్కు అర్థం కాలేదట. తన దగ్గర ఉంటే డబ్బును విలాసంగా ఖర్చు చేస్తానేమో అనే సందేహంతో తన మొదటి పారితోషికాన్ని నేరుగా తన తల్లి చేతిలో పెట్టారట. తారక్ నటించిన ఫస్ట్ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినా తన నటనకు మంచి మార్కులు కొట్టేశారు. లవ్ స్టోరీస్ అయినా మాస్ యాక్షన్ మూవీస్ అయినా తన పాత్రలో అద్భుతమైన నటనతో అదరగొట్టారు తారక్. ఇటీవలే దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు తారక్ 60 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు టాక్. అలాగే ఇప్పుడు వార్ 2 డ్రాగన్ ప్రచారంలో ఉన్న టైటిల్ చిత్రాలకు అదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇవి కూడా చదవండి. డమౌకామ్ మూవీ. ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అమ్మ బాబోయ్. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే. ఓటీటీ మూవీ. బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ. 3 కోట్లతో తీస్తే 70 కోట్ల రూపాయలు కలెక్షన్స్. 2 గంటలు నాన్ స్టాప్ సస్పెన్స్. యాక్ట్రస్. ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్. స్టార్ హీరోలతో సినిమాలు. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్.